వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కాచి నగలకు ఆశపడి ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఆ నగలు తీసుకొని వస్తుంది. ఈలోపు మళ్ళీ యాదమ్మ కాచిని పిలిపిస్తుంది. వెంటనే మత్తు పదార్థాలు అమ్మమని చెప్పేస్తుంది. కాచి యాదమ్మ మాటలు విని షాక్ అయిపోతుంది. ఏంటి మాత, నువ్వు నాకు ఏ పని చెప్తున్నావు అని విధంగా కాచి యాదమ్మను నిలదీస్తుంది. నిలదీయడానికి ఒక్క క్షణం ముందు యాదమ్మ ఊహించిన ట్విస్ట్ కాచికిస్తుంది. ఏంటి, నీకు పిల్లలు కావాలని చెప్పేసి నా దగ్గరికి వచ్చావు, అంతేకాకుండా నగల మీద మోసుతోని నువ్వు ఆ నగలు తీసుకెళ్ళావు. నేను ఒక్క క్షణాన నా దగ్గరకు వచ్చి ఆ నగలు తను దొంగతనం చేసిందని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు నీ ఇంటి పరువు పోతుంది. అందుకనే నేను చెప్పింది చేస్తావా, లేకపోతే నేనేం చేయనో అది చేయాలా? నీకు ఇచ్చిన నగలు అవి అసలు నగలా? కాదు, గిల్టీ నగలు. అవి మాత్రం గిల్టీ అని చెప్పేసి నేను మాత్రం అందరికీ చెప్పి ఆ తర్వాత నీకు నగలిచ్చిన ఆవిడ అసలు నగలని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా అదొక ప్రాబ్లం. ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు నేను బిగించిన ఉచ్చులో నువ్వు ఇరుక్కున్నావు. అందుకనే నేను చెప్పింది నువ్వు చేస్తేనా నువ్వు సేఫ్, లేకపోతే కటకటాల వెనకాల పోలీసుని ఇంటి ముంగటికొచ్చి వజ్రపట్టి పరువు పోతుంది. ఆ తర్వాత నీ ఇంట్లో వాళ్ళ పరువు కోసం ప్రాణాలు ఇస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం అనే విధంగా యాదమ్మ కాచిని భయపెడుతుంది. భయంతో కాచి ఏం చెప్పలేని పరిస్థితి. అప్పుడు వెంటనే కాచి ఆ మత్తు పదార్థాల అమ్మాలని నిర్ణయించుకుంటుంది. ఈ జరిగిన విషయం జేడీకేడికి చెప్తుంది. ఆ సమయంలో జేడీకేడి ఏకంగా యాదమ్మను రెడ్ హ్యాండెడ్గా పట్టుకునడానికి కాచి మాట్లాడిన వీడియో మొత్తం రికార్డ్ చేస్తారు. ఆ సమయంలో వెంటనే యాదమ్మ దగ్గరికి జేడీకేడి వెళ్తుంది. ఏంటి, నాకు దొరకకుండా తప్పించుకోవాలని బాగా తిరుగుతున్నట్టున్నావే, భక్తులను మోసం చేసినట్టుగా ఈ జేడీకేడిని మోసం చేయాలనుకుంటున్నావా? అసలు ఆడవాళ్ళు ఓపికతో సహనంతో ఉన్నారు అని అనుకుంటే దాన్నేదో నువ్వు అలసుగా తీసుకొని ఏదో రకంగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావు. అసలు ఇప్పుడు నిన్ను ఏకంగా ఉరికంబం ఎక్కియడానికే ఈ జేడీ వచ్చింది యాదమ్మ. సాక్ష్యాలు లేవని చెప్పేసి నువ్వు నన్ను భయపెట్టావు, కానీ ఏకంగా సాక్ష్యమే నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మాయే అపరికాలలా మారిపోయి ఇప్పుడు నీ మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది. వెంటనే నిన్ను రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేయబోతున్నాను అని జేడీ విధంగా యాదమ్మను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుండగా ఆ సమయంలో అక్కడున్న భక్తులందరూ కలిసి, మీరు మా మాతను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తే మీ కళ్ళ ముంగటే మేమిక్కడ చస్తాము అని భక్తులందరూ వచ్చి జేడీకేడికి అడ్డుకుంటారు. ఏంటి జేడీ, నా భక్తులు చూసావా నన్ను ఎలా కాపాడడానికి వచ్చారో, ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేవు అనే విధంగా యాదమ్మ అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే జేడీ నవ్వుతూ, నాకు తెలుసు యాదమ్మ, నువ్వు ఇలాంటి ఏవో ట్విస్ట్ చేస్తావని నాకు బాగా తెలుసు. అందుకనే నేనేం చేసి నీ భక్తులు ఇప్పుడు నిన్ను కాపాడడానికి వచ్చిన ఆ భక్తులే చెప్పులు పట్టుకొని నిన్ను కొట్టేలా నేను చేస్తాను అనే విధంగా కాచి మాట్లాడిన వీడియో మొత్తం ఒక్కసారిగా అక్కడున్న జనాలందరికీ చూపిస్తుంది. ఆ వీడియో చూసి ఒక్కసారిగా జనాలు ఒకరికొకరు మాట్లాడుకుంటారు. పిల్లలని పేరు చెప్పి నగలు, తర్వాత మత్తు పదార్థాలు ఇవన్నీ ఒక్కసారిగా తన గుట్టు బయట పెట్టేలా జేడి యాదమ్మ నిజస్వరూపాన్ని బయట పెడుతుంది. అప్పుడు భక్తులందరూ ఇంట్లో వాళ్ళకు తెలియకుండా డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పిల్లల కోసమని చేతిలో కడుపును పట్టుకొని ఇక్కడి దాకా వస్తే మోసం చేస్తావా అని చెప్పేసి చుట్టూ జనాలు యాదమ్మను కొట్టేస్తారు. నీలాంటి వాళ్ళే ఆడవాళ్ళు ఇలాంటి స్వామీజులను మాటలను నమ్మి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇక నుంచిలైనా కళ్ళు తెరిచి అసలు మనలో ఏ లోపం ఉంది, ఏ ప్రాబ్లం ఉంది, అసలు మా సమస్య ఏంటి అని ఎదురు తిరిగితే దానికి సమాధానం దొరుకుతుంది.
ఇలాంటి మాటలను నమ్ముతేనే ఇలాంటి జీవితాలు చాలామంది దూరం చేసుకుంటున్నారు. పద అని చెప్పేసి వెంటనే జేడీకేడి ఇద్దరు కలిసి యాదమ్మను అరెస్ట్ చేస్తారు. ఈలోపు వెంటనే కాచి వచ్చి చాలా చాలా థ్యాంక్స్, ఎందుకంటే నన్ను ఈరోజు సేవ్ చేశారు కాకుండా నా కుటుంబాన్ని కూడా కాపారారు అనే విధంగా కాచి అంటుంది. అక్కడి నుంచి కాచి వెళ్ళిపోతుంది. యాదమ్మను అరెస్ట్ చేస్తారు. ఈలోపు వెంటనే యువరాజ్ ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్ వెళ్ళేసరికి అక్కడ సోనీ ఉంటుంది. సోనీ వెంటనే యువరాజ్ దగ్గరికి వెళ్ళి, ఇక ఏంటి సార్ మీరు చేసింది నిన్న బాగానే ఉందా అని అంటుండగా, ఏం మాట్లాడుతున్నావు సోనీ, మీరేరో అనుకోకుండా మా ఇంటికి వచ్చారు, దాన్ని అలసుగా తీసుకొని మేడం నన్ను చావ కొట్టింది. అందరితో కాకుండా ఆ జగదాత్రి కేదార్ కూడా వచ్చారు. ఆ టైంలో వాళ్ళు కూడా నన్ను నానా మాటలే కాకుండా నా క్లోజ్ ఫ్రెండ్ని కూడా అవమానించారు. ఏంటి నీ క్లోజ్ ఫ్రెండా? అవును, తనెవరో కాదు, దివ్యంక నా క్లోజ్ ఫ్రెండ్. అలా అని అపార్థం చేసుకొని ఏకంగా నిషి గొడవ చేసింది. అంతేకాకుండా మమ్మల్ని పోలీసులో పట్టేయాలని చెప్పేసి అనుకుంది. కానీ చాలా అవమానం జరిగింది సార్. అందుకనే నేను ఆఫీస్ నుంచి రిజైన్ చేయాలనుకుంటున్నా. ఏంటి సోనీ, ఏంటి ఆ మాటలు? అవును సార్, అయినా ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇలా మీరు అర్థం చేసుకోకుండా, ఇక మీరు ఉన్నవాళ్ళు కదా, మాలాంటి లేని వాళ్ళను చాలా అపార్థాలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కటి చెప్పగలను సార్, మీ మీద నాకు చాలా గౌరవం ప్రేమ ఉంది. అలా అని చెప్పేసి నిషి మేడం నా మీద బ్యాడ్గా మాట్లాడి అంతేకాకుండా ఇన్సల్ట్ చేసింది. అందుకే రిజైన్ చేసి వెళ్ళిపోతాను సార్. ఒక్క నిమిషం సోనీ, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. రిజైన్ మాట పక్కన పెట్టు. నేను నిషిని అడిగిన తర్వాత ఆ తర్వాత నిర్ణయం నీదే అని చెప్పేసి కోపంతో ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. నిప్పు పెట్టాను కదా, ఇల్లంతా బగ్గుమని మంటలు అంటుకుంటాయి అని సోని అనుకుంటుంది. నిషి అని గట్టిగా పిలుస్తాడు. ఏంటి అని చెప్పేసి కోపంగా అంటుంది. అసలు నీకు సెన్స్ ఉందా? నువ్వు గొడవ పడేది కాకుండా ఏకంగా ఆ జగదతని కేదాన్ని కూడా తీసుకొని వచ్చావా? ఓహో, ఈ విషయం చెప్పిందా? చెప్పడం కాదు, నీ వల్ల తను చస్తానని చెప్పేసి పరువు పోయిందని చెప్పేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇలా చేయడానికి నువ్వు కూడా ఒక ఆడపిల్లవే కదా అని విధంగా అంటుండగా, అది ఆడపిల్లనా? నా లైఫ్లో అడుగు పెట్టిందే కాకుండా నా భర్తను నా దగ్గర నుంచి దూరం చేయాలనుకుంది. అది నన్ను చంపాలని చూస్తుంది. ఏంటి నిషి లేనిపోని నిందలు వేస్తున్న సోని మీద? అది నాకంటే ఎక్కువైపోయిందా? ఇప్పుడు అది అందని చెప్పేసి నన్ను నిలదీయడానికి వచ్చావు యువరాజ్ అని కోపంగా అంటుంది. ఓహో, అంటే అది నాకంటే ఎక్కువైందన్నమాట అనేసరికి ఏం మాట్లాడుతున్నావు? అంతే కదా, కట్టుకున్న పెళ్ళానికంటే అవతల వ్యక్తి చాలా ఇంపార్టెంట్ అని అర్థం అవ్వట్లేదా నిషి అని ఒక్కసారిగా నిషి మీద చెయ్యేస్తాడు. అప్పుడే జగదాత్రి యువరాజ్ అని చెప్పేసి కోపంగా అంటుంది. మరి ఏం జరుగుతుంది? యువరాజ్కి బుద్ధి చెప్పే ఛాన్స్ జగదాత్రి నిషికి ఇస్తుందా అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. ఇలాగే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్